హాయ్ అండి అందరికీ. యాక్చువల్‌గా నేనేదో యూట్యూబ్ పెట్టి ఏవేవో వీడియోస్ చేస్తున్నాను, బ్లాగ్స్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఫస్ట్ వీడియోనే ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాను. ఎందుకు అంటే ర్యాండమ్‌గా మా అన్నయ్య పిల్లల్ని నేను చెక్ చేశాననమాట. వాళ్ళు వాళ్ళు చదువుకుంటున్న స్టాండర్డ్‌కి వాళ్ళకి మినిమమ్ నాలెడ్జ్ కూడా లేదు. మరి కనీసం చదవడం, రాయడం కూడా చేయట్లేదు. అండ్ సరే అని చెప్పేసి నేను బుక్స్ చెక్ చేశా. బుక్స్ చెక్ చేస్తే వాళ్ళు కనీసం క్లాస్ వర్క్ కూడా రాయలేదు. అండ్ ఆ క్లాస్ వర్క్ రాయకపోతే స్కూల్‌లో టీచర్ ఏం చేయాలి? క్లాస్ వర్క్ చెక్ చేసుకోవాలి కదా! అది చేయలే. సరే అని స్కూల్‌కెళ్ళి చూస్తే అక్కడికెళ్ళిన తర్వాత నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. అండ్ నేను ఎంఏ బీఈడీ చేశాను. స్కూల్‌లో 3 ఇయర్స్ వర్క్ చేశాను. సో నాకు తెలుసు స్కూల్‌లో అక్కడ విషయం ఏం జరుగుతుందో నాకు తెలుసు. అండ్ పిల్లల్ని ఎలా చదువు వైపు మళ్లించాలనేది అదన్నీ. సో మేము బీఈడీ చేశాను కాబట్టి నాకు అన్నీ తెలుసు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా ఇంట్లో పేరెంట్స్ కూడా ఒక స్కూల్ని మన పిల్లల్ని స్కూల్లో పంపిస్తున్నాము అంటే ఆ స్కూల్ గురించి పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాతే పంపించండి. బేసిక్‌గా మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు. వాళ్ళే తీసుకెళ్ళి ఒక తిక్కల స్కూల్లో పడేశారంటే పాపం పల్లెటూరులో ఉంటూ వేలకు వేలు ఫీజులు కడుతూ స్కూలుకి పంపిస్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ లేదు అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. నాకెందుకు వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేయడం బెటర్ అనిపించింది. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక స్కూల్లో మనం పిల్లల్ని వేసేటప్పుడు పేరెంట్స్కి ఉండవలసిన తెలుసుకోవాల్సిన విషయాల గురించి నేను చెప్తా. అలాగే పేరెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారో చెప్తాను. ఒక పేరెంట్ స్కూల్లో మన పిల్లల్ని వేసేటప్పుడు ఏమనుకుంటాడంటే 10/10 మార్క్స్, 10th క్లాస్ వాడికి 10/10 మార్క్స్ ఆ స్కూల్లో వచ్చాయా లేదా. 90% పేరెంట్స్ ఇదే ఆలోచిస్తున్నారు. 10/10 మార్క్స్ 10th క్లాస్ వాడికి వచ్చాయి. మీ పిల్లోడు సపోజ్ ఏ నర్సరీనో ఫస్ట్ క్లాసో చదువుతున్నాడు. మీరు 10/10 వచ్చాయి అని చెప్పేసి 10th క్లాస్ వాడిని చూసి ఈ స్కూల్లో అయితే మా పిల్లాడు బాగా చదువుతాడు అని అనుకొని తీసుకెళ్ళి ఓ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అది అసలు మీకు ఫూలిష్గా అనిపించట్లేదా? ఎలా అంటారా? ఇప్పుడు స్కూల్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే సిలబస్ ఏదైతే ఉందో అది ఏ స్కూల్కైనా సరే, సపోజ్ ప్రైవేట్ స్కూల్ అయినా, ప్రైవేట్ స్కూల్ అయినా, గవర్నమెంట్ స్కూల్ అయినా సరే సిలబస్ మొత్తం స్టేట్ సిలబస్. అది మొత్తానికి ఒకటే సిలబస్ ఉంటుంది. వాళ్ళందరూ ఏ మీడియం అయినా సరే ఒకటే సిలబస్ ఉంటుంది, వాళ్ళు చదువుతారు. అండ్ వాళ్ళకి చెప్పే టీచర్స్ కూడా మ్యాక్సిమం బీఈడీ చేసిన టీచర్స్ ఉంటారు, పీజీ చేసిన వాళ్ళ ఉండొచ్చు. వాళ్ళకి మాత్రమే ఆ స్టాండర్డ్స్కి చెప్పగలిగే కెపాసిటీ ఉంటుందని చెప్పేసి ఉంటారు. బాగానే ఉంటుంది. సో ఏ స్టూడెంట్ని ఇప్పుడు 6th నుంచి 10th వరకు కదిలిస్తే ఏ స్టూడెంట్ అయినా ఒకటే సిలబస్ కాబట్టి ఒకే టాపిక్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని గురించి తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎవరైతే 5th క్లాస్ లోపల అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st నుంచి 5th క్లాస్ వరకు పిల్లలు ఎవరికైతే ఉన్నారో ఆ పేరెంట్స్కి నేను ఈ వీడియోలో నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం లేట్ అయినా, కొద్దిగా ఎక్కువ ఉన్నా సరే, లెంత్ ఉన్నా చూడండి, పక్కన పెట్టుకొని అయినా వినండి విషయం. నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అది మీరు ఒకవేళ స్కూల్ మార్చుదాము అంటే ఈ స్కూల్కి 10/10 మార్క్స్ రాలేదు, ఆ స్కూల్లో వచ్చాయి కదా అంటే ఈ స్కూల్లో చెప్పట్లేదు, ఆ స్కూల్లో చెప్తున్నారు అని చెప్పేసి మార్చుదామని ఎవరైనా ఒపీనియన్ ఉన్న వాళ్ళైనా సరే ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బెటర్. మనం ఫస్ట్ స్కూల్లో చూసుకోవాల్సింది ఎప్పుడు ఒకవేళ 5th to అంటే బ్యాక్ నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు పిల్లలు ఉన్న వాళ్ళు ఆ పేరెంట్స్కి చెప్తున్నాను. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది 10th క్లాస్ మార్క్స్ కాదు. ఫస్ట్ థింగ్ 10th క్లాస్ మార్క్స్ అస్సలు కాదు. ఎందుకు అంటారా? మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, సో ఇప్పుడు ఒక ఊర్లో 4 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు సపోజ్ మీ అమ్మాయి, మీ అబ్బాయి 1st క్లాస్ చదువుతున్నాడు. 4 స్కూల్స్ నుంచి బుక్స్ తెప్పించండి. 4 స్కూల్స్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ తెలుగు, ఇంగ్లీషు, హిందీ అలాగే టర్మ్ బుక్స్ అన్నీ తెప్పించుకోండి 4 స్కూల్స్ నుంచి.
కంపేర్ చేసి చూడండి. ఒక స్కూల్లో ఇంకొక స్కూల్లో బుక్స్ 2 డిఫరెంట్గా ఉంటాయి. 2 ఒకే సేమ్, ఒక క్వశ్చన్ ఒకటే సేమ్ ఉండదు. అదే గవర్నమెంట్ స్కూల్ అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా చూడండి టెక్స్ట్ బుక్ సేమ్ ఉంటుంది. కానీ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ బుక్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. సరే, బుక్స్లో ఎవరికైనా నాలెడ్జ్ ఒకేలా ఉంటుంది. ఒక్కొక్కరిది హై స్టాండర్డ్ ఉంటుంది, ఒకరిది కొంచెం ఈజీ స్టాండర్డ్ ఉంటుంది. సరే, బుక్స్ గురించి కూడా తీసి పక్కన పెడదాం. ఈ విషయం పక్కన పెడితే మెయిన్గా మీరు చూసుకొని ఈ విషయాన్ని చూసుకొని జాయిన్ చేయండి. ఏంటి అంటారా? టీచర్స్ బాగా నాలెడ్జ్ అయితేనే పిల్లలకి బాగా చెప్పగలరు. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే కొంతమంది టీచర్స్గా ఉన్న వాళ్ళల్లో కొంతమంది మాత్రమే, అందరూ వీళ్ళే ఉన్నారని కాదు, కొంతమంది అంటే ఒక స్కూల్లో బీఈడి డిఈడి చేసిన వాళ్ళు మాత్రమే టీచర్స్గా ఎలిజిబుల్. వీళ్ళకి పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలి, పిల్లలకి ఎలా చెప్పాలి, ఒక లెసన్ తీసుకుంటే ఎలా చెప్పాలి, అలాగే ఆ లెసన్లో ఏం చెప్తే పిల్లలకి అర్థమవుతుంది, ఈ పిల్లలకి ఎలా చెప్పాలి అనేది వాళ్ళకి బాగా తెలుసు. వీళ్ళ పక్కన పెడదాం. విషయం ఏంటంటే స్కూల్స్లో డిగ్రీ చదివిన వాళ్ళని, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని, అలాగే ఇంటర్లో బాగా మార్క్స్ వచ్చుండొచ్చు, మేబీ వాళ్ళకి బాగా మార్క్స్ వచ్చుండొచ్చు, కానీ వాళ్ళు బీఈడి కానీ డిఎడ్ కానీ చేసి ఉండరు. వీళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. సరే, చిన్నపిల్లలే కదా చెప్పగలరు, నేను కాదనట్లా. కానీ వాళ్ళు ఏం చెప్పలేరు అంటే పిల్లల్ని మైండ్ సెట్ని చదవలేరు వాళ్ళు. ఎలా అంటారా? ఇప్పుడు ఒక లెసన్ ఉందండి, ఒక లెసన్ చెప్పేటప్పుడు ఆ లెసన్ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాలి ఫస్ట్. వీళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళు టీచర్స్గా వర్క్ చేస్తున్నారు, బీఈడి డిఎడ్ చేసిన వాళ్ళు టీచర్స్గా వర్క్ చేస్తున్నారు. సో ఆ సిలబస్ దగ్గరికి వెళ్ళేలోపు మార్క్స్ బాగానే వచ్చుండొచ్చు, నేను కాదంట్లా. అది బట్టి చదువు మాత్రమే మార్క్స్ బాగా వస్తాయి. వాళ్ళకి బుర్రలో ఏముండదు. ఈ ట్రైన్డ్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది వాళ్ళకి మార్క్స్ రాకపోయినా సరే, ఎందుకంటే స్కిల్స్ ఉంటాయి ఒక్కొక్కరికి, ఒక్కొక్క దాంట్లో బాగా ఇది ఉంటుంది అనమాట. సో మీకు అవంతా నాలెడ్జ్ నేను తర్వాత చెప్తాను. ఈ వీడియోలో మాత్రం కేవలం స్కూల్ సెలెక్షన్ గురించి చెప్తున్నా. ఒక స్కూల్లో మీరు పిల్లల్ని వేయాలి అనుకున్నప్పుడు ఏ క్లాస్లో అయితే వేయాలనుకున్నారో ఆ క్లాస్కి చెప్పాల్సిన టీచర్స్ ఉన్నారు. వాళ్ళు బీఈడి కానీ డిఈడి కానీ చేశారా లేదా, వాళ్ళు ఒక్కసారైనా టెట్ క్వాలిఫై అయ్యారా లేదా, టెట్ అంటే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, అది క్వాలిఫై అయ్యారా లేదా, వాళ్ళు ఈ స్కూల్లో పనిచేస్తున్నారా లేదా, లేదంటే డిగ్రీ ఇంటర్మీడియట్ వీళ్ళని పెట్టి మేనేజ్ చేస్తున్నారా అనేది చూసుకోండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు అనేది నేను ఇంకొక దాంట్లో చెప్తాను. వీళ్ళే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్. వాళ్ళు బీఈడి డిఈడి చేసేటప్పుడు చైల్డ్ సైకాలజీ ఉంటుంది. చైల్డ్ సైకాలజీలో మొత్తం పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి స్కూల్ ఏజ్ మొత్తం వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఏ ఏజ్లో ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఉంటుంది. అలాగే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో పిల్లలకి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. లెసన్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ లెసన్ ప్లాన్లో మొత్తం ఇంట్రడక్షన్ దగ్గర నుంచి పిల్లలకి ఏం చెప్పాలి, ఆ టాపిక్లో ఎంతవరకు చెప్తే పిల్లలకి అర్థమవుతుంది అనేది మొత్తం వాళ్ళకి ఈ విధంగా చెప్తే పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు అనేది వాళ్ళకి బుర్రలో ఉంటుంది. అదే ట్రైన్డ్ టీచర్స్ కాదనుకోండి, వాళ్ళకి ఏం తెలుసు, ఏదో ఆ బుక్ తీస్తారు, ఆ బుక్లో ఉన్నది చదువుతారు, ఆ చదివింది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతకు మించి ఎక్కువ చెప్తున్నారు అంటే పర్వాలేదు, వాళ్ళు బెటరే అని అనుకుంటాం. సో మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ట్రైన్డ్ టీచర్సా కాదా. ఆ ట్రైన్ టీచర్స్లో కూడా టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే ఇంకా బెటరు. సో మీ పిల్లలకి నాలెడ్జ్ అందించాలంటే అన్ని రకాలుగా వీళ్ళు చాలా బెటర్ అనమాట. ఫస్ట్ చూసుకోండి, టీచర్స్ని మాత్రమే ఎలిజిబుల్ అయితేనే వాళ్ళు టీచర్స్గా ఉంటే ఆ స్కూల్లో జాయిన్ చేయండి. అంతేగాని 10th క్లాస్ మార్క్స్ కంపేర్ చేసుకోను, లేకపోతే మా పిల్లలు చదవట్లేదు ఇంటి దగ్గర ఉంటే గోళ భరించలేకపోతున్నాము అని చెప్పి తీసుకెళ్ళి హాస్టల్లో పడేయటము. మీరు ఎక్కడైనా చదివించండి, టీచర్స్ని కంపేర్ చేసుకోండి, బుక్స్ని తీసుకొని కంపేర్ చేసుకోండి. బుక్స్ మంచి క్వాలిటీ అంటే స్టాండర్డ్స్ చూసుకోండి. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి, నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం గురించి షేర్ చేస్తాను. సో స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు బిల్డింగ్ చూసో, ఏసీని చూసో, లేకుంటే ఇంకోటి ఏదో మీకు నచ్చినవి అని చెప్పి అక్కడ పెట్టద్దు. టీచర్స్ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అయితే మాత్రమే ఆ స్కూల్లో జాయిన్ చేయండి. మీ పిల్లలకి మినిమం నాలెడ్జ్ అయినా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క పిల్లాడు ఒక్కొక్క రకంగా ఉంటాడు.
వాడికి కనీసం ఇట్లా అడిగితే అలా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాడు తెలివైనోడే. ఏదో మార్క్స్ 25కి 25 100కి 100 వస్తేనే వాడు తెలివైనోడని ఎప్పుడు మీ పిల్లల్ని మీరే డిస్కరేజ్ చేయడం అలా చెయ్యొద్దు. సో నేను పేరెంట్స్కి కొంచెం నాలెడ్జ్ ఇద్దాం అనుకుంటున్నాను, నాకు తెలిసింది. సో నేను ఈ వీడియోలో చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ నచ్చితే కనుక ఇలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, బాయ్.